కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై చర్చించనున్నారు. మరోవైపు వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో సర్కారుంది. ఆ మేరకు అసెంబ్లీ కౌన్సిల్లను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్పై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణపై 4 రోజులు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో చర్చించిన రేవంత్ రెడ్డి ఈ విషయంపై కూడా గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, కాసేపట్లో రాజ్ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. గవర్నర్ సిపి రాధాకిషన్ తో కూడా భేటీ అవనున్నారు. సో ప్రధానంగా గవర్నర్ రాధాకృష్ణతో చర్చించే అంశాలు కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తో పాటు కొన్ని బిల్లులపైన కూడా చర్చించనున్నారు. మరోవైపు వాటిని ఆర్డినెన్స్ రూపంలో కూడా వెంటనే అమల్లో తెచ్చే యోచనలో కూడా సర్కార్ ఉంది. ఈ మేరకు అసెంబ్లీ కౌన్సిల్ కూడా ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ పైన కూడా చర్చించనున్నారు. ఇలా దాంతో పాటు మంత్రివర్గ విస్తరణ పై కూడా 4 రోజుల పాటు ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించిన విషయం తెలిసిందే. అటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తో పాటు కొన్ని పెండింగ్ లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నప్పుడు కూడా ట్రైబల్ యూనివర్సిటీ కానీ, దాంతో పాటు మున్సిపల్ ఎంఏయుడి తో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించిన కొన్ని బిల్స్ కూడా అవి హోల్డ్ లో ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్డినెన్స్ ద్వారా వాటిని ఇమీడియట్ గా కూడా వాటిని అమల్లో తెచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఈ మేరకే వాటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్చించనున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ బడ్జెట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. సో దానిలో భాగంగానే వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో చర్చించనున్నారు. అసెంబ్లీ కౌన్సిల్ కూడా ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చే అంశం పైన కూడా చర్చించనున్నారు. దీంతో పాటు ఆ ఎమ్మెల్సీ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీకి ప్రొఫెసర్ కోదండరామ్ ని కూడా అది అప్పట్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ కి చెందిన దాతల శ్రవణ్ హైకోర్టు ని సంప్రదించడము. సో ఇప్పటికే కూడా పబ్లిక్ లో కూడా ప్రొఫెసర్ కోదండరామ్ ని ఇంకా ఎమ్మెల్సీగా దానిపైన కూడా ఎలాంటి నిర్ణయం గవర్నర్ తీసుకోకపోవడము, హైకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళ నిర్ణయాలను మేము కోర్టులు జోక్యం చేసుకుంటాయని కూడా హైకోర్టు చెప్పిన విషయంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నిక పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సో దీంతో పాటు కొత్తగా కూడా ఎన్నుకోబడే ముఖ్యమంత్రుల జాబితా, కొత్తగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సందర్భంగా కొత్తగా ఎవరినైతే క్యాబినెట్ లో తీసుకుంటారో వాళ్ళ పేర్లు కూడా గవర్నర్ తో చర్చించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ రూపంలో వచ్చే బిల్లులతో పాటు ఈ ఎమ్మెల్సీ పైన కూడా ఒక చిక్కుముడి ఈ రోజు వీడనుంది. ఎందుకంటే పలు అంశాల పైన కూడా గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. వైశాలి.